బైబిల్ మీద విరుచుకుపడిన ప్రతి వాని భాగోతం బయట పెట్టడమే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ లక్ష్యం. కనుక వదిలిపెట్టే ప్రసక్తే లేదు, బయటికి పంపిస్తాం. పోటీ ఎందుకు? నీవు పోటీతో నీ దగ్గర పోటీకి కూర్చోవటానికి ఏమండి మాకు అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీ దగ్గర సబ్జెక్టు లేదు. నేను అంటున్నాను, షఫీ దగ్గర సబ్జెక్టు లేదు. ఈ మాట మీరు చివరికి వెళ్ళిపోగానే మీకు అర్థమవుతుంది. ఉందో లేదో మీ చేత ఒప్పిస్తాను నేను. సబ్జెక్టు లేని పరమ మూర్ఖుడు ఎవడంటే షఫీ. కనుక ఇప్పుడు ఇక్కడ ప్రవక్తను కూడా ఆత్మ అంటాడు యోహాను గారు అని ఆయన ఉద్దేశాన్ని బయటపెట్టాడు. ఏమండి నిజానికి ఎవరు చెప్తున్నారు ఆ విషయాలన్నీ కూడా? ఎవరు చెప్తున్నారండి? యేసు ప్రభు తన శిష్యులకు చెబుతున్నాడు. అవునా? యేసు ప్రభు తన శిష్యులకు చెబుతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పేది వాళ్ళు చెబితే, వాళ్ళు రాస్తే వారికి ఆలోచన ప్రకారం, వారి ఇష్ట ప్రకారం రాస్తారా? యేసు ప్రభు చెప్పిందే రాస్తారా? అది బైబిల్లో ఉందా? ఉందా బైబిల్లో? చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులార ఏది చూచితిమో. యోహాను గారు అంటున్నారు ఈ మాట. కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. అంటే ప్రవక్త తన ఉద్దేశాన్ని బయటపెట్టాడు ఎక్కడ కూడా. అండి సువార్తికులు యోహాను గారు తన ఉద్దేశాన్ని చెప్పలేదు ఎక్కడ కూడా. ఇది యోహాను యొక్క భాషట. యోహానుకి ఎందుకుంటుంది భాష? యోహాను స్పెషల్గా చెప్పటానికి. యోహాను ఎవరు? యోహాను ఏది చెప్పినా యేసు నోట నుండి వచ్చిందే చెప్పాలి, యేసు మాట్లాడిందే చెప్పాలి, యేసు ద్వారా విన్నదే చెప్పాలి. తనకు తానుగా చెప్పటానికి వీలు లేదు. మరి ఇప్పుడు ప్రవక్తను ఆత్మ అన్నాడు, ఓకే ఆత్మ అన్నాడు. అక్కడున్నటువంటి ఆత్మ ఈ ఆత్మ ఒకటేనా? అండి అక్కడున్నటువంటి ఆత్మ ఇక్కడున్నటువంటి ఆత్మ ఒకటేనా? వేరు వేరు. ఇక్కడ చెప్పింది ఆదరణకర్త పరిశుద్ధాత్మను గురించి యేసు చెప్పాడు. అక్కడ చెప్పింది ప్రవక్త మాట్లాడింది ప్రవక్తలను గూర్చి, అంటే యోహాను మాట్లాడింది ప్రవక్తలను గూర్చి అనటానికి ఒక చిన్న రుజువు మీకు చూపిస్తానండి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో ఆత్మ అని ఉంటుంది. ఆత్మను మీకు అనుగ్రహించును అని ఉంది. అక్కడ ఉందండి. ఆత్మను మీకు అనుగ్రహించును అనేది చిన్న అక్షరాల్లో ఉందా, పెద్ద అక్షరాల్లో ఉందా అండి? చిన్న అక్షరాల్లో ఉందా, పెద్దగా ఉందా? పెద్దగా ఉంది. తర్వాత 15వ అధ్యాయము 26వ వచనం చూడండి. 15వ అధ్యాయము 26వ వచనం, అక్కడ సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు అనేది ఆత్మ అనే అక్షరాలు చిన్నగా ఉన్నాయా, పెద్దగా ఉన్నాయా? పెద్దగా ఉన్నాయి. తర్వాత 16వ అధ్యాయము 13వ వచనంలో చూడండి. 16వ అధ్యాయం 13వ వచనం, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, అక్కడ కూడా పెద్ద అక్షరాల్లో ఉంది. ఇప్పుడు యోహాను పత్రికలో చూడండి, అక్కడ ప్రవక్తలను గురించిన ప్రవక్తలను ఆత్మలు అంటూ అక్కడ ఎలాంటి పదం ఉందో చూడండి. అక్షరాలు ఎలా ఉన్నాయో చూడండి. 1 యోహాను పత్రిక 4 వచనం, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములో బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. ఆత్మ అనే చోట ఇక్కడ ఎలా ఉంది? చిన్న అక్షరాల్లో పెట్టాడు. ఎందుకు? అక్కడ చెప్పబడినటువంటి ఆత్మ వేరు, ఎక్కడ చెబుతున్నటువంటి ఆత్మలు వేరు. అందుకే ఇక్కడ ఆత్మను నమ్మకాన్ని చిన్నాక్షరాల్లో పెట్టి కిందికి వచ్చేసరికి ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చారని ఏ ఆత్మ ఒప్పుకొనదో. ఏ ఆత్మ అంటే ఎవరాత్మలు ఇవి?
మనుషుల ఆత్మలు, దేవుని ఆత్మను గురించిన మాట కాదు ఇది. ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది, ఒప్పుకొనో దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను అన్నాడు. చూడండి ఇక్కడ ఎలాంటి అక్షరాలు వచ్చాయండి? అది అంటే ప్రవక్తలను ఆత్మలు అన్నాడు కనుక అక్కడ కూడా ఆత్మ, ఈ ఆత్మే ఆదరణకర్త అనగా మొహమ్మద్ ప్రవక్త అని కలుపుకోకు. ఏమండి, పరిశుద్ధాత్మను గురించినటువంటి పదం బైబిల్లో ఎక్కడ కనిపించినా ఆత్మ అని కనిపించింది అనుకోండి, అది పరిశుద్ధాత్మను గురించి అయితే క్రొత్త నిబంధనలో లావ్ అక్షరాలతో ఉంటుంది, బొద్దుగా ఉంటుంది. అదే మన ఆత్మల గురించి చెప్తున్నాడు అనుకోండి, చిన్న అక్షరాల్లో ఉంటుంది. ఏమండి, ఇంత పరిశోధనతో బైబిల్ ఆలోచిస్తే తప్ప విషయం అర్థం కాదండి. ఇలా కాకుండా నీదేదో రుజువు చేసుకోవటానికి, నీదేదో క్రైస్తవుల మీద రుద్దటానికి, తప్పుడు మార్గాన క్రైస్తవులను నడిపించటానికి ప్రయత్నిస్తే తర్వాత నువ్వు దెబ్బతింటావు. ఆలోచించు, బైబిల్లో ఉన్న విషయాన్ని అలాగే దేవుని జ్ఞానంతో ఆలోచించు. బైబిల్లో ఒక మాట ఉంది, ఆత్మ సంబంధమైన సంగతులు ఎలా చూడాలట? ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలట. ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలి. ఆత్మ సంబంధమైన సంగతులను పట్టుకొని శరీర సంబంధమైన సంగతులతో పోల్చామనుకోండి, సబ్జెక్ట్ అంతా ఫెయిల్ అయిపోద్ది. ఏమండి, సబ్జెక్ట్ అంతా ఫెయిల్ అయిపోద్ది. కనుక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలి. దేవుని జ్ఞానములో నుండి వచ్చినటువంటి వాక్యాన్ని దేవుని జ్ఞానములోకి వెళ్ళి ఆలోచించాలి. నువ్వు నీ జ్ఞానముతో ఆలోచించకు, తప్పిపోతావు. కనుక తప్పిపోయాడు షఫీ. బైబిల్ విషయంలో పొరపాటు పడ్డాడు, బైబిల్లో లేనిది కలిపేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, బైబిల్ను అడ్డదిడ్డంగా వక్రీకరించేశాడండి. బైబిల్లో ఉన్న వాక్యాలు కూడా మూసేసి అది లేదు అనే తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. అది లేదట. ఏది లేదు చూడండి. ఒకటి, నాతోనే ఉన్నారు. కానీ యేసు ఏమంటున్నారు చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వాక్యాన్ని చూసినట్లయితే యేసు అంటున్నారు, నేను ఇతర పట్టణములలో దేవుని సువార్త ప్రకటింపవలనని ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని. యేసు ప్రభు భూమి మీదకి పంపబడ్డాడు. ఎందుకు పంపబడ్డాడు అని అడుగుతున్నాడు. ఎందుకు పంపబడ్డాడు అని అడిగి లూకా సువార్తలోని మాట చూపిస్తున్నాడు. అక్కడ ఏముంది? ఇతర పట్టణముల్లో దేవుని సువార్తను ప్రకటించినట్లు వెలుదము రండి, ఇందు నిమిత్తమే నేను వచ్చాను. అంటే పరలోకం నుండి యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే దేవుని సువార్తను ప్రకటించటానికే తప్ప శిలువ మరణం పొందటానికని యేసు తన మాటల్లో చెప్పలేదు అంటున్నాడు. ఇందు నిమిత్తమే అన్న పదం ఉంది కాబట్టి అక్కడ సువార్తను ప్రకటించటానికి అని గట్టిగా ఒక్కానించి చెప్పాడు ఆయన. శిలువ మరణం కోసం కాదంటున్నాడు. ఇక అలాగే కాకుండా యోహాను సువార్తలోని మాట కూడా మాట్లాడాడు. చూడండి, ఇప్పుడు యేసు పంపబడ్డాడు. ఎవరిచే? దేవుడిచే. ఎందుకు పంపబడ్డాడు? ఇందు నిమిత్తమే, ఈ కారణం కోసమే. ఏమిటా కారణము? సువార్త ప్రకటింపవలనని. నేను శిలువపై చనిపోవాలనే పంపబడ్డాను అనలేదు. నేను శిలువపై చనిపోవడం అనట్లేదు. నేను స్వార్థ ప్రకటించడం కోసము ఇందు నిమిత్తమే నేను పంపబడ్డాను అన్నారు. మరియు యోహాను స్వార్థ 18వ అధ్యాయము 38వ వాక్యంలో చూసినట్లయితే యేసు అన్నారు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. యేసువారు ఎందుకు పుట్టారు? యేసువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? శిలువ మరణం కోసం అంటున్నారా? ఏమంటున్నారు యేసువారు? నేను సత్యమును గురించి. ఏమండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది అతని మాటల్లో? యేసు ప్రభువట భూమి మీదకి శిలువ మరణం పొందటానికి కాదు వచ్చింది, సువార్త ప్రకటించటానికి వచ్చాడు అని 2 వాక్యాధారాలు చూపించాడు. దేవుని సువార్తను ప్రకటించటకు వచ్చానన్న మాట లూకా సువార్తలో